మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఒక టెన్స్ సీన్లో మనం ఆటోమేటికల్లీ ముందుకు లీన్ అవుతాం. ఒక ట్విస్ట్ సీన్ వచ్చినా ఆర్ క్రూషియల్ సీన్ వచ్చినా మనం తల పక్కకి కూడా తిప్పకుండా స్క్రీన్ మీదే ఫోకస్ చేస్తాం. అది జస్ట్ గుడ్ స్టోరీ టెల్లింగే కాదు, అది మనకి మూవీకి ఉన్న ఒక సైలెంట్ అగ్రిమెంట్. ఎస్, ఈ సినిమాకి మనకి మధ్య ఒక సీక్రెట్ అగ్రిమెంట్ ఉంది. అది ఒక హిడెన్ లాంగ్వేజ్ అండ్ ఇన్విజిబుల్ డీల్. థింక్ అబౌట్ ఇట్. కొన్ని మూవీస్ మనకి ఇన్స్టెంట్గా క్లిక్ అవుతాయి, కొన్ని మాత్రం బాగా ఆఫ్ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇన్విజిబుల్ ఆడియన్స్ కాంట్రాక్ట్ బ్రేక్ అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ టైం మీరు మూవీ చూస్తున్నప్పుడు జస్ట్ రిమెంబర్, యు ఆర్ నాట్ జస్ట్ వాచింగ్ ఇట్, యు ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఈ వీడియోలో మనం ఈ అన్స్పోకెన్ సినిమా రూల్స్ని అన్ప్యాక్ చేద్దాం. వెల్కమ్ టు ద మూవీ మ్యాన్. ఎవరికైతే మూవీస్ ఎందుకు వర్క్ అవుతాయి, వాటి సీక్రెట్స్ అండ్ బెస్ట్ వే స్టోరీ టెల్లింగ్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు కదా మామ, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ద సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ రూల్. సింపుల్గా చెప్పాలంటే ఆడియన్స్ అగ్రీ చేస్తారు, ఓకే లాజిక్ పక్కన పెట్టు, ఐ విల్ బిలీవ్ యువర్ వర్డ్. ఎగ్జాంపుల్, RRRలో రామరాజ్ ఇంట్లో 2000 పీపుల్స్ మధ్యలోకి దూకి ఒకరిని పట్టుకొని తీసుకొని రావడం రియలిస్టికా? నో, బట్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు బికాజ్ వరల్డ్ ఆల్రెడీ లార్జర్ దాన్ లైఫ్గా సెట్ చేశారు కాబట్టి. మూవీ ఓవర్ ద టాప్ వెళ్ళకుండా బిలీవబుల్గా చూపించారు కాబట్టి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు. ఎగ్జాంపుల్ 2 ఇన్సెప్షన్. డ్రీమ్ విత్ ఇన్ డ్రీమ్ లాజిక్. కొన్ని కన్ఫ్యూజన్గా ఉన్న నోలన్ మామ మూవీలోనే చెప్పాడు, ఫాలో మై రూల్స్. దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, నో కన్ఫ్యూజన్. ఎగ్జాంపుల్ 3 ట్రైన్ టు బుసాన్. Zombies realistic? No, but once you buy into it, emotional journey works. Example 4 Salar. కాటేరమ్మ కొడుకు 6 అడుగుల దేవ చైన్ని తాడు తెంపినట్టు చంపేస్తాడు, అప్పుడు ఒక్కడు కూడా క్వశ్చన్ చేయలేదు బికాస్ ఆ క్యారెక్టర్కి అండ్ ప్రభాస్కి ఉన్న కటౌట్ అలాంటిది. ఇలా కాకుండా రూల్ బ్రేక్ చేసిన మూవీస్ ఫ్లాప్ అవుతాయి. ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్కి వచ్చిన రిలీజ్ అయిన కొన్ని కమర్షియల్ తెలుగు మూవీస్. టూ మెనీ అన్బిలీవబుల్ కోఇన్సిడెన్సెస్, బట్ వరల్డ్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, సో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ద చెకో గన్స్ రూల్ అంటే సెటప్ అండ్ పే ఆఫ్. ఏంటంటే సినిమాలో ఏదైనా చూపిస్తే దానికి ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, ఇట్ మస్ట్ మ్యాటర్. అదే చెకోస్ గన్ రూల్. ఎగ్జాంపుల్ 1 రంగస్థలం. హీరో హీరోయిన్ ప్రాబ్లం సెటప్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ నుంచి ఉంటుంది, అది క్లైమాక్స్లో పే ఆఫ్ అవుతుంది విత్ ట్విస్ట్. ఎగ్జాంపుల్ 2 ద డార్క్ నైట్. జోకర్ చెప్తాడు, సెటప్ బట్ పే ఆఫ్, ఇట్స్ మిస్ డైరెక్షన్, బట్ దట్స్ ఆల్సో కాంట్రాక్ట్. ఇన్ అన్ప్రెడిక్టబిలిటీ ఇస్ ద పే ఆఫ్. ఎగ్జాంపుల్ 3 ఓల్డ్ బాయ్. ఎర్లీగా క్రూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ డాక్టర్ గురించి, ఫస్ట్ ఫోన్ కాల్లోనే వాళ్ళ డాక్టర్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ దాన్ని ఎక్కడ చూపించరు. బట్ స్పాయిలర్ ఇక్కడ ఆడియన్స్ రూల్ వచ్చి డోంట్ వేస్ట్ స్క్రీన్ టైం. సెటప్ వేసి పే ఆఫ్ ఇవ్వకపోతే ఆడియన్స్ కాంటాక్ట్ బ్రేక్ అవుతుంది. ఈవెన్ అందువల్లే అనుకుంటా మలయాళం మూవీస్ తెలుగు వాళ్ళు చూసినప్పుడు సీన్ బై సీన్ వెళ్తూ ఉంటుంది, కానీ వాటి ఇంపార్టెన్స్ కనిపించదు. అందువల్లే కొంతమందికి మలయాళం మూవీస్ నచ్చవు, ఈవెన్ నాకు కూడా. నేను అన్ని మూవీస్ గురించి చెప్పట్లేదు, కొన్ని మాత్రమే. ఓకే, ద టోన్ కన్సిస్టెన్సీ రూల్. ఆడియన్స్కి సైలెంట్ అగ్రిమెంట్, మూడ్ బ్రేక్ చేయకూడదు. ఎగ్జాంపుల్, సూపర్ డీలక్స్. డార్క్ కోర్కి టోన్ త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది, ఈవెన్ కామెడీ సీన్స్ అన్ని డార్క్ ఫ్లేవర్లో మెయింటైన్ చేస్తారు, కానీ ఎక్కడ డిబేట్ అవ్వరు. ఎగ్జాంపుల్ 2 పుష్ప. రస్టిక్ టోన్ త్రూ అవుట్ ద మూవీ, కామెడీ, యాక్షన్, రొమాన్స్ అన్నీ సేమ్ రా టెక్స్చర్లో మెయింటైన్ చేస్తారు. ఎగ్జాంపుల్ 3 హాలీవుడ్ ఫెయిల్ మూవీ జస్టిస్ లీగ్. సీరియస్ స్టోరీ సడన్లీ కామెడీగా వన్లైనర్గా అయిపోతుంది, టోన్ మిస్ మ్యాచ్ అవడంతో ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతారు. దీని గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మూవీసే ఉన్నాయి, కానీ మీకు ఇంకోలా చెప్తా. నీకు బాగా ఆకలి వేస్తుంది, నువ్వు వెంటనే రెస్టారెంట్కి వెళ్తావు, వెళ్ళి ఒక మంచి దమ్ బిర్యానీ ఆర్డర్ పెడతావు, వాడు 5 నిమిషాల్లో వేడి బిర్యానీ తెచ్చి పెడతాడు, నువ్వు అది తిని హ్యాపీగా బిల్లు కట్టేసి వెళ్ళిపోతావు.
అదే నువ్వు బిర్యానీ తింటూ ఉంటే ఎవడో వచ్చి దాంట్లో పప్పు కలుపుకో బ్రో బాగుంటుంది, రైతా వేసుకో బ్రో బాగుంటుంది, ఈ హోటల్లో సాంబార్ కూడా బాగుంటుంది వేసుకో బ్రో అని వేస్తే ఎలా ఉంటుంది? సేమ్ ఏ మూవీ అయినా ఆర్ సీన్స్ అయినా మూడ్కి తగ్గట్టు వెళ్ళాలి. స్టిక్ టు ద జానర్ అండ్ ద సీన్ ఆఫ్ ద మూవీ. ఎగ్జాంపుల్ చెప్తాం. సాహు మూవీ క్లైమాక్స్ సీన్ ర్యాండమ్గా సీన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక థింగ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఫైట్ స్టార్ట్ అయిన 10 సెకండ్స్కి మళ్ళీ ఇంకో సీన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటో తెలుసా? బిర్యానీ తినేటప్పుడు మన దరిద్రం కొద్ది దాల్చిన చెక్క కొరుకుతాం చూడండి, అప్పటి వరకు ఉన్న టేస్ట్ అంతా సర్వనాశనం. సేమ్ అదే ఫీల్ వచ్చింది. డైరెక్టర్ యొక్క ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ ఆ సీన్స్లో ఫైట్ని ఒక్కటే పెట్టకుండా బ్యాలెన్స్ సీన్స్ అన్నీ పెట్టి లాస్ట్లో కనెక్ట్ చేసేటప్పుడు వితౌట్ కట్స్ ఓన్లీ ఫైట్ మాత్రమే చూపించి డైరెక్ట్గా అప్పుడే కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మనకి ఉన్న అడ్రినల్ రష్ కట్ అవ్వకుండా ఉండేది కదా. సో టోన్ని బ్రేక్ చేస్తే ఆడియన్స్ కూడా బ్రేక్ అయిపోతారు. ద ఫోర్ షాడోయింగ్ అండ్ పే ఆఫ్ రూల్. యూ ప్రామిస్ దెమ్ సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్. Winter is coming. Winter is coming. దాన్నే ఫోర్ షాడోయింగ్ అంటారు. ఎగ్జాంపుల్ 1 కేజీఎఫ్. నేరేటర్ రాకీ క్యారెక్టర్ని లార్జర్ దాన్ లైఫ్గా చెప్పి స్టోరీ స్టార్ట్ చేసి మూవీ ఎండ్ అయ్యేసరికి చెప్పిన వాటికి మంచిగా పే ఆఫ్ చేస్తారు. ఎగ్జాంపుల్ 2 పారాసైట్. మూవీ స్టార్ట్ అయ్యేది క్యారెక్టర్స్ అన్నీ బేస్మెంట్లో ఉన్న రూమ్లో నుంచి, అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి పే ఆఫ్ కూడా అలానే ఉంటుంది. ఎగ్జాంపుల్ 3 షటర్ ఐస్లాండ్. సటిల్గా ఫోర్ షాడింగ్ చేస్తూ టెడీ క్యారెక్టర్ ఒక ఐడెంటిటీని రివీల్ చేయకుండా స్లోగా పే ఆఫ్ ఇస్తారు. ఆడియన్స్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారంటే మీరు చూపించిన ప్రతి సెటప్కి పే ఆఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్, వావ్ ట్రూ స్టార్టింగ్ నుంచి చూపిస్తూ ఉన్నారే, ఐ లవ్ ఇట్. జానర్ కాంట్రాక్ట్ రూల్. ఫిల్మ్ మేకర్ ప్రామిస్, ఇఫ్ ఇట్స్ ఎ కామెడీ I'll make you laugh. If it's a horror, I scare you. Example 1 Conjuring. ఫియర్ని డెలివర్ చేస్తుంది. ఆడియన్స్ ట్రస్ట్ దట్ ఇంటాక్ట్. తర్వాత వచ్చినవి కాదనుకోండి. ఎగ్జాంపుల్ 2 జాతిరత్నాలు. ట్రైలర్ నుంచే ఇది ఒక మ్యాడ్ కామెడీ మూవీ, వాళ్ళ క్యారెక్టర్స్లో లాజిక్స్ అడగకుండా వచ్చినవి పో అండ్ ఫెయిల్. ఎగ్జాంపుల్ హారర్ కామెడీ. తెలుగు ఫిల్మ్స్లో కొన్ని హారర్ కామెడీ అని చెప్పి క్రింజ్ కామెడీ పెట్టారు. కాంటాక్ట్ బ్రేక్ మూవీ గాన్. జానర్ కాంటాక్ట్ బ్రేక్ అయితే డిసప్పాయింట్మెంట్ గ్యారంటీ ప్రో. అండ్ ద క్యారెక్టర్ ఆర్క్ రూల్. హీరో ఆర్క్ ఇంటర్వెల్ ఆర్ క్లైమాక్స్లో మస్ట్ అండ్ షుడ్ చేంజ్ అవ్వాలి ఆర్ గ్రోత్ అవ్వాలి, లేదంటే ఆడియన్స్కి అర్థమైన అవ్వాలి ఎందుకు అవ్వలేకపోతున్నాడు అని. ఎగ్జాంపుల్ 1 అర్జున్ రెడ్డి. ఫ్లాడ్ మ్యాన్ బట్ క్లియర్ ఆర్క్ ఆఫ్ సెల్ఫ్ డిస్ట్రాక్షన్ టు రియలైజేషన్. ఎగ్జాంపుల్ 2 ద గాడ్ ఫాదర్. మైకిల్ కోర్లియోనే. ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ గుడ్ బాయ్ టు రూత్లెస్ డాన్. ఎగ్జాంపుల్ 3 ఫెయిల్. ఎగ్జాంపుల్ తెలుగులో కొన్ని మాస్ మూవీస్. హీరో ఆల్రెడీ పర్ఫెక్ట్, నో గ్రోత్, ఆడియన్స్ గెట్స్ బోర్. కాంట్రాక్ట్ బ్రేక్ అవుతే స్టోరీ ఫీల్స్ లైక్ ఫ్లాట్. బ్రేకింగ్ ద కాంట్రాక్ట్ రూల్. సమ్టైమ్స్ ఫిల్మ్ మేకర్స్ కావాలని కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తారు బికాస్ షాక్ ఫ్యాక్టర్ వర్క్ అవుతుందని. ఎగ్జాంపుల్ 1 బాహుబలి ద బిగినింగ్. ఎండింగ్ ట్విస్ట్, కట్టప్ప కిల్డ్ బాహుబలి. కాంట్రాక్ట్ బ్రేక్ బట్ సెట్స్ ఏ హుక్ పాయింట్. ఎగ్జాంపుల్ 2 మెమరీస్ ఆఫ్ మర్డర్. నో క్లోజర్ ఎండింగ్. ఆడియన్స్కి షాకింగ్ బట్ మెమరబుల్. ఇది చాలా అంటే చాలా రిస్కీ మూవ్. కాంట్రాక్ట్ బ్రేక్ చేయడం అయినా వర్క్ కావాలంటే ఎక్స్ట్రాడినరీ. సో సినిమా అంటే ఫిల్మ్ మేకర్ సైలెంట్లీ ప్రామిస్ చేస్తాడు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని. సస్పెన్స్, లాఫ్టర్, ఫియర్, షాక్ అన్ని కాంట్రాక్ట్స్ వల్ల పాసిబుల్. నెక్స్ట్ టైం మూవీ చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ జస్ట్ వాచింగ్, యు ఆర్ సైనింగ్ అన్ ఇన్విజిబుల్ కాంట్రాక్ట్. అండ్ దట్స్ వై సినిమా మ్యాజిక్ వర్క్స్. సో బిర్యానీ నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి. వెజ్ బిర్యానీ మాత్రమే నచ్చిన వాళ్ళు మీరు కూడా లైక్ వేసుకోవచ్చు, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు హస్తాల విస్తా, నేను వస్తా.